పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తాడేరులో సంక్రాంతి సంబరాలు కూటమి నాయకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోదావరి జిల్లాలో కోడి పందాలే కాదు తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉంటాయని తెలిపారు. కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పల్లెటూరి వాతావరణంలో సంక్రాంతి సంబరాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. గోదావరి జిల్లాలో ప్రధానంగా సంక్రాంతి సంబరాలు ఇప్పటికే ప్రారంభమైనాయి. కానీ ఇదే నేపథ్యంలో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామంలో అయితే ఇక్కడ సంక్రాంతికి పెళ్లికి తగ్గట్టుగా సంప్రదాయంలో ఏదైతే సంక్రాంతి అంటే పూర్వం ఏ విధంగా ఉండేదో ఆ విధంగా పల్లెటూరు వాతావరణాన్ని అయితే ఇక్కడ నిర్వాహకులు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అయితే నిర్వాహకులు అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వచ్చే వారికి కనువిందు చేసే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదే మనం ఇప్పుడు ప్రస్తుతం తాడేరు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి, ఇక్కడ సంక్రాంతి అంటే కోడి పందాలే కాకుండా ఇక్కడ కోడి పందాలకి భిన్నంగా కూడా ఇక్కడ సంస్కృతికి సంప్రదాయంగా ఒక పల్లెటూరు వాతావరణంలో ఇక్కడ సెట్టింగ్లు వేశారు. అలా దీని ఉద్దేశం ఏమిటి? ఏమీ లేదు. భీమవరం అంటే సంక్రాంతి అంటే భీమవరం. ఎందుకంటే ప్రతి జిల్లాలోనే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఎంతో మన పెద్దలందరూ కూడా సంక్రాంతిని సాంప్రదాయంగా ఏ విధంగా జరుపుకుంటే బంధువుల్ని కొత్తల్ని పిలుచుకొని ఆడపడుచులను పిలుచుకొని అందరినీ కూడా గౌరవించుకొని స్నేహితులు పిలుచుకునేటటువంటి గొప్ప పండగ. సంవత్సరానికి ఒకసారైనా మన పూర్వీకులు ఏ విధంగా మనం, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి మన ఆంధ్రప్రదేశ్ భారతదేశం అంటేనే పాడి పంటలకి నిలవైనటువంటి దేశం. అటువంటి పాడి పంటలకి మన జీవనంలో భాగమైనటువంటి, ఎందుకంటే ప్రతిదీ కూడా పాడి పంటలతో పాటు మనతో పాటు జీవించేటటువంటి గోవులు కానివ్వండి, ఆవులు కానివ్వండి, పాడి పరిశ్రమలు కానివ్వండి, మనం చేసేటటువంటి పనిముట్లు ప్రతి దాన్ని కూడా పూజించుకొని మనం డైలీ నిత్య జీవితంలో మనతో సహకరించేటువంటి ప్రతి దాన్ని కూడా మనం ఏ విధంగా పూజించుకోవాలి, భావితరాలకి మన పూర్వీకులు ఏ విధంగా జీవించారనే విధంగా మనం ఇంతకుముందు ఇప్పుడన్నీ కూడా బిల్డింగ్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అయిపోయినాయి. ఇంతవరకు ప్రతి ఒక్కరికి కూడా ఒక పూరి గుడిసె. ఆ గుడిసెకి తగ్గట్టు, ఎందుకంటే గత సంవత్సరం 2025లో కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ సహకరించారు. దానిలో భాగంగా నిర్వాహకులందరూ కూడా సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. దాన్ని ఈ రోజు పెద్ద ఎత్తున, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా మంచి పేరు రావడం, తాడేరు బరి అనేది ఒక కుటుంబ సమేతంగా వెళ్ళి మనం సందర్శించి ఒక ఉత్సవాలకో లేకపోతే ఒక బంధువుల ఇంటికో లేకపోతే మనం పూర్వం మన తాతలు ముత్తాతలు ఉండేటటువంటి మన పల్లెటూరుకో వెళ్ళి మనం చూసినట్టు ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా మహిళలందరూ ఇక్కడ తీసుకొచ్చి మన ఊరు ఇలా ఉండేది, మా తాతలు ఇలా ఉండేవారు, మా నాన్నగారు ఇలా ఉండేవారు, మా చిన్నప్పుడు మీ బండి చక్రాలతో ఆడుకున్నాం, హరిదాసులు వచ్చేవారు, గంగిరెడ్డిలతో ఆడుకునేవాళ్ళు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఫోటోలు దిగుతూ చాలా ఆనందోత్సాహాలతో ఇక్కడ అందరూ కూడా మొదటి రోజే, ఎందుకంటే కిందటి సంవత్సరం సక్సెస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా మధుబాబు వల్ల ఉదయం 9 గంటల నుంచి కూడా ఫ్యామిలీలతో ఇక్కడ సందర్శిస్తా ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట కూడా ఫోటో దిగి వాళ్ళ పిల్లలకి వాళ్ళ బంధువులకి అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. వారందరూ కూడా చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక విలేజ్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే ఒక గ్రామాన్ని తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలుపుతూ, ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమాన్ని సంక్రాంతి అంటే తాడేరు అంటే సంక్రాంతి భీమవరంలో అనే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ సంక్రాంతి అనగానే భీమవరం, అటువంటి భీమవరం అనగానే కోడిపందాలు బర్రెలు అంటారు. కానీ ఇక్కడ సంస్కృతికి ఏదైతే దగ్గరగా ఇటు వాతావరణం తీసుకొచ్చారో ఈ ఆలోచన ఏ విధంగా వచ్చిందంటారు? అదే సార్, సంక్రాంతి ఇప్పుడు మన జీవన ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అనేది ఒక ప్రత్యేకమైన పండుగ. మరి మనం పుట్టిన దగ్గర నుంచి ఎన్నో రకాల పూజలు పునస్కారాలు పండుగలు ఇలా వస్తుంటాయి. కానీ సంక్రాంతి అనేది చాలా ఎంతో ఆతృతగా మన తెలుగువాడు ఏ మూలలో ప్రపంచం ఏ మూలలో కూడా సంక్రాంతి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చూసే రోజు. ఇవాళ 3 రోజులు సంక్రాంతి ఎంజాయ్ చేసి వెళ్ళి మళ్ళీ 360 రోజులు ఉన్న 360 ఒక్క రోజు కూడా లెక్కెట్టుకుంటాడు. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. అంత ప్రత్యేకమైన పండుగ ఇది. మరి అలాగే గతం నుంచి కూడా నిర్వాహకులు ఎవరైనా పెట్టినప్పుడు సంక్రాంతి అనేది మరి ఇలా కోడి పందాలు ప్యాకెట్లు అని చెప్పేసి ఇది ఒక రైతుల పండగ, మన పూర్వీకులు ఎలా ఉండేవారు నోటితో చెప్పడమే తప్ప చివరికి వచ్చాడుగా బరువులను కేవలం ప్యాకెట్లు గుండెలతో పరిచయం చేస్తారు. మేము అలా కాకుండా దీని భిన్నంగా కూటమి ప్రభుత్వంలో మేము అందరూ కూడా ఐక్యతగా ఏర్పడి మన సంప్రదాయ సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా నేటి తరానికి మనం ప్రతిబింబించేలాగా చేయాలని చెప్పేసి మేము ఒక ఆలోచన చక్కని ఏర్పాట్లని ఒక పాడి పంట పూర్తిగా మన పూర్వీకులు ఏ విధంగా గిరిజన సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయని నేటి తరానికి తెలియపరచడం కోసం అటువంటి వాతావరణం పూర్తిగా కల్పించాం. ఇవాళ అందరూ కూడా ప్రత్యేకంగా వచ్చి ఎంతో ఆనందంగా వాళ్ళ మొక్కల్లో మరి నవ్వి చూసి ఇక్కడ వాళ్ళ పిల్లలకి పరిచయం చేసి మేము పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళం, మా తల్లిదండ్రులు ఎలా పెంచారు, మేము అప్పుడు ఎలా ఉండేవాళ్ళని ఆ పిల్లలకు తెలియవచ్చే విధంగా పూర్తిగా మాటలతో కాకుండా చేతులతో చేసే విధంగా పూర్తిగా చక్కనైన వాతావరణం మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. అటువంటి పండుగలో ఇటు రైతులతో బలంగా ప్రాంతాల నుంచి వచ్చే వారు కూడా ఇక్కడ ఒక విధమైన వాతావరణం తీసుకొచ్చారు. అలా దీని మీద మీరు ఏమంటారు?
సంక్రాంతి అంటే అందరూ కోడిపందాలు గుండాట అనే సాంప్రదాయం ప్రకారమే ప్రతిదీ భీమవరంలో గుండాట కోడిపందాలు జరుగుతాయి అనే విధంగానే ఇది మొత్తం రాష్ట్రం అంతా ఫోకస్ అయింది. అలా కాకుండా తాడేరు గ్రామంలో కోడిపందాలు గుండాటే కాకుండా పల్లెటూరు వాతావరణం, పూర్వం మన పూర్వీకులు ఎలా ఉండేవారు, హరిదాసులతోటి గంగిరెద్దులతోటి చిన్న చిన్న పూరు గుడిసెల్లో పంట చేతికి వచ్చిన వెంటనే దాన్ని ఆనందంగా దాన్ని ఒక సంక్రాంతి కింద జరుపుకుని దాన్ని చాలా ఆనందంగా ఉండేవారు. అదంతా ఇప్పుడు ప్రజలకు ఇప్పుడున్న నాగరికతలు తెలియజేయటం కోసం మన పూర్వీకులు ఇలా ఉండేవారు. మన పూర్వం ఇలా ఇల్లులు ఇలాగా తాటాకిల్లులతో ఉండేవి, పెంకిటిల్లుతో ఉండేవి. ఈ రోజున తాటాకిల్లులు అంటే ఎవరికీ తెలియదు, పిల్లలకి కానీ ఇప్పుడున్న ప్రజలకి ఎవరికీ తెలియదు. కానీ పూర్వం మన పూర్వీకులు వీటిలోనే బతికాం అనే విధంగా తెలియజేయటం కోసం ఇక్కడ ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఇక్కడ కమిటీ వారు ముఖ్యంగా నీలేంద్ర గారు కానీ, పెదబాబులు గారు కానీ, అలాగే మురళీ గారు కానీ, ఇంకా వాసు గారు కానీ, రమేష్ గారు కానీ, ఇంకా అందరూ ఇక్కడ ఉన్న పెద్దలు, కమిటీ వాళ్ళు, అదే తాడేరు యొక్క కమిటీ వారు అందరూ ఎంతో సహకారంతో దీన్ని నిర్వహించడం జరిగింది. దానికోసం తాడేరు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందున్న రోజుల్లో కూడా ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏదైతే గోదావరి జిల్లాలో ప్రధానంగా ఇటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తాడేరు గ్రామంలో పూర్వీకులు ఏ విధంగా ఉండేవారు అనేది ఇక్కడ ఉన్న ఒక తిరునాళ్ళుగా ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చే అతిథులకే కానీ బంధువులకే కానీ ఒక చక్కడమైన వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేసి సంక్రాంతి అంటే తాడేరు గ్రామం అని రాష్ట్రంలోనే కానీ దేశంలో కూడా చెప్పుకునే విధంగా ఉండాలనేది ఇక్కడ కమిటీ వారే కానీ ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, భీమవరం.